సౌలు పౌలుగా మారిరా. మీకు అందరు సౌలు అంటే ఎవరో తెలుసా? సరే, సౌలు సౌలు అంటే ఒక చిన్న బాబు. ఆయన యూదా వంశానికి చెందినవాడు. మీరు అందరు స్కూల్కి వెళ్తారు కదా? ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు ఇక్కడ? అందరు స్కూల్కి వెళ్తున్నారు కదా? ఇంకా చాలా మంది మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అయితే సౌలు ఏ వంశంలో జన్మించినవాడో చెప్పిన? యూదా వంశంలో జన్మించినాడు. ఆయన ఊరి పేరు తార్సు. చెప్పండి, మీ ఊరి పేరు? మన ఊరు వరంగల్ కదా. అట్లనే సౌలు ఊరి పేరు తార్సు. ఆయన యూదా వంశంలో జన్మించినాడు. అయితే మీరందరూ స్కూల్కి వెళ్ళారు కదా. ఆ దినాల్లో యూదా ప్రజలకు, యూదా వారు మాత్రమే బడికి వెళ్ళేదన్నాడు. అయితే సౌలు మాత్రం మందిరంలో, సమాజ మందిరంలో చదువుకుంటూ వచ్చినాడు. సమాజ మందిరంలో పుస్తకపు చుట్టలో చదువుకుంటూ వచ్చినాడు. ఇదేంటిది? పుస్తకపు చుట్ట కనబడుతుందా? అంటే మనకి ఇప్పుడు ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి కదా. వాళ్ళ కాలంలో పుస్తకపు చుట్టాలో ఆయన చదువుకుంటూ వచ్చినాడు. అంటే ఆయన వాళ్ళ టీచర్ని వాళ్ళు రబ్బీ అని పిలుస్తుంటారు. ఏమని పిలుస్తారు? రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. వాళ్ళ టీచర్ పేరు గమలియేలు. వాళ్ళ టీచర్ పేరు గమలియేలు. గమలియేలు అయితే ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆ గమలియేలు ఆయన యేసు ప్రభుని గురించి ఆయనకు తెలియదు. ఆయన ధర్మశాస్త్రం నుండి చాలా విషయాలు తన శిష్యులకు నేర్పిస్తూ వచ్చినాడు. ఇప్పుడు గమలియేలు ఏమని చెప్పినా, ఎక్కడ ఏ విషయాలు చెప్పిండైనా ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ అంశములన్నింటినీ ఆయన చాలా మంచిగా తన శిష్యులకు నేర్పిస్తూ వచ్చినాడు. యేసు ప్రభు గురించిన అంటే యేసు ప్రభు వీళ్ళది ఏ కాలం? కొత్త నిబంధన కాలం. అంతకుముందు కాలం ఏంటిది? పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో ఉన్న విషయాలన్నీ గమలియేలు గారు వాళ్ళ శిష్యులకు చెప్పిండు. కానీ పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు ఉన్నాయి కదా. ఆ ప్రవచనాల గురించి గమలియేలు గారికి తెలియదు. ఆయన తెలియదు కాబట్టి ఆయన శిష్యుడైన సౌలుకు ఆ విషయాలు నేర్పించలేదు. నేర్పించని కారణంగా ఆయనకు యేసు ప్రభుని గురించి తెలియదు. యేసు ప్రభు దేవుని కుమారుడు అన్న విషయం కూడా సౌలుకు తెలియదు. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడని ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చిందని? మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మన పాపములకు రావాల్సిన శిక్ష అంతటిని ఏం చేయాలి? యేసయ్య శిలువలో తన వీపున మోసుకున్నాడు. అవునా? మొన్ననే ఈస్టర్ పండుగ కదా. ఎంతమంది గుడ్ ఫ్రైడేకి మధ్యాహ్నం వెళ్ళు? గుడ్ ఫ్రైడే ఈస్టర్కి మధ్యాహ్నానికి వెళ్ళిందా? గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? యేసు ప్రభు వారు శిలువలో మరణించింది కదా. ఎందుకు మరణించిండు? మన పాపములన్నిటిని యేసయ్య తన వీపున మోసుకొని ఏం చేసిండు? మన కొరకు శాపగ్రాహి అయ్యిండు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? దాదాపు ఒక 100 మీటర్స్ ఉన్నాం కదా. ఒక వైట్ షర్ట్ పెట్టింది అనుకో, దాని మీద మంచి వచ్చి చేస్తే ఏమవుతుంది? వైట్ షర్ట్ ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది. అవునా? ఇంకెందుకు కొంచెం చేస్తే ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది కదా. అట్లనే యేసయ్య మనందరి పాపములను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన మన పాపములకు ఏమైండు? ఆయన శాపగ్రాహి అయ్యిండు. కాబట్టి శాపగ్రస్తులకు ఏ మరణం అంటే శిలువ మరణం పొందింది. అందుకని మన పాపములకు వారి ద్వారా వచ్చిన ఆ శిలువ మరణంలో యేసయ్య ఏం చేసిండు? ప్రేమతోటి ఓర్చుకొని మనకు ఏం చేయాలి? మనకు యేసయ్య పాపక్షమాపణ, విమోచన, విడుదల కలగజేసింది. ఆ విషయాలన్నీ సౌలుకు తెలియదు. ఎందుకు? గమలియేలు గారికి తెలియదు కాబట్టి సౌలుకు చెప్పలేదు. అప్పుడే అదే చిన్న విషయంలో, చిన్నతనంలో ఉన్నప్పుడే యేసు ప్రభు గారి నుంచి గమలియేలు చెప్తుంటే ఏమేది? చిన్నతనం నుండి యేసు ప్రభు మీదల్ని యేసయ్యను ఎంతో గౌరవించేవాడు. ఎవరు? సౌలు. అయితే ఈ విధంగా సౌలు యొక్క బాల్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తర్వాత సౌలు చిన్నతనం తర్వాత ఏమంటారు? పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు మందిరంలో ఆయన పెరుగుతూ వచ్చినాడు. ఎవరి దగ్గర? యాజకుల దగ్గర,
యూదా పెద్దల దగ్గర పెరుగుతూ వచ్చినాడు. అయితే ఇప్పుడు యూదులకు వాళ్ళకందరికీ ఏమని తెలుసు? ధర్మశాస్త్రం గురించే తెలుసు కదా. ఇప్పుడు యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి సౌలు ఏం చేసిందంటే ఎవరంటే యాజకులు. దేవుడు ఎక్కడుంటారు? యాజకులు దేవుడి మందిరంలో ఉంటారు కదా. యాజకుల దగ్గరికి పోయి ఈయన సౌలు ఏం చేసిందంటే పత్రికలనంటే అధికారం తెచ్చుకుంటాడు. ఏమైంది? ఎందుకు తెలుసా? క్రైస్తవులని క్రీస్తును యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళని హింసించాలని, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేయాలి, వాళ్ళని హింస పెట్టాలని యాజకుల దగ్గరికి వచ్చి ఆయన అధికారం తీసుకోవడానికి వచ్చింది. మందిరం చూసినా ఎవరిని హింస పెట్టాలని, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని. యేసు ప్రభు దేవుడని సౌలు నమ్మలేదు కాబట్టి యేసు ప్రభుని ఎవరైతే దేవుడిని అంగీకరించినారో, సొంత రక్షకులుగా దేవుడిని స్వీకరించినారో వాళ్ళందరినీ ఏం చేయాలంట? హింసించాలి, వాళ్ళని చంపేయాలి అని చెప్పి అధికారం ఇవ్వమని చెప్పి వ్రాతపూర్వకంగా రాయించుకోవడానికి ప్రధాన యాజకుల దగ్గరికి ఎవరు వచ్చిండు? సౌలు వచ్చిండు. అందరినీ దెబ్బతన్నా ఎవరు వచ్చింది ఇక్కడికి? ఇప్పుడు ఎందుకోసం వచ్చిందని చెప్పిన బైబిల్ అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం
యెహోవాకు హేయులంట. కాబట్టి మనం ఎట్లుండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, మన ప్రవర్తన దీన మనసుతో దేవుని ఎదుట జీవించాలి. అంతేగాని గర్వంగా ప్రవర్తించడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు, చాలా గర్వంగా ఉంటున్నాడు. అంతే కాకుండా దేవుని ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, చంపాలనుకుంటున్నాడు. ఇంకా అంతే కాకుండా వాళ్ళ మందిరంలో పోయి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ దగ్గర పోయి ఏం చేయాలంట, వాళ్ళని కొట్టి బంధించి మళ్ళీ చేస్తాలో వేపిస్తాడంట. ఏది బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి చేస్తాలో వేపిస్తాడు. ఇంకా వాళ్ళంట ఆయన కొడుతున్న బాధని బట్టి వాళ్ళు ఏం చేయాలంట, దేవదూషణ చేయాలంట. దేవదూషణ చేయడానికి వాళ్ళని ప్రేరేపిస్తూ వచ్చిందంట యేసయ్యని. ఎంత భయంకరం కదా. నిర్గమకాండం 20వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా చదవాలి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు భయం చదవలేదు. చదవడం రాదా? బాయ్స్ గర్ల్స్ ఇక్కడ ఉన్నారు, అసలు చదవడం ప్రయత్నిస్తారు. మీకు ఏది పిల్లలు కాదు కదా, అందరూ జూనియర్ వచ్చిండ్రు. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. తొందరగా యుద్ధంలో వచ్చే వారిని నిర్దోషిగా ఎంచాడు. చూసిందా, దేవుడైన యెహోవా నామంలో వ్యర్థంగా ఉచ్చరిపోతుంట. అట్లాంటి దేవుడు చేస్తే దేవుడికి ఇష్టమేనా? లేదు. దేవుడు చాలా భయంకరమైన పాపం. దేవుడి విరోధంగా మాట్లాడితే ఏమవుతుంది, భయంకరమైన పాపం. కాబట్టి ఈ సౌలు ఏం చేస్తున్నాడు, దేవుడి బిడ్డని హింసింపజేసి దేవుడిని తిట్టేటట్టు చేస్తుందంట. ఎంత ఘోరం కదా. దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించిండు. ఎందుకు? ఆయన మన పాప శిక్ష అంతటి భరించడానికి. కాబట్టి మనం దేవుడిని ఏం చేయాలి, చాలా ప్రేమించి ఆయన చాలా గౌరవించాలి. అర్థమవుతుందా? దేవదూషణ చేస్తే అంటే దేవుడికి విరోధంగా మాట్లాడితే అది చాలా భయంకరమైన పాపం. అట్లాంటి పాపం చేపియాలని ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు, దేవుడి బిడ్డని హింసిస్తూ వచ్చినాడు. అంత మాత్రం కాకుండా హింస చేయడం అంటే ఏంటిది తెలుసా? హింసించడం అంటే ఏ కారణం లేకుండా బాధ పెట్టడం, కారణం లేకుండా దేవుడి ప్రజల్ని హింసించడం అంటే కొట్టడము, తిట్టడం, నానా రకాలుగా ఎగతాళి చేయడం, ఇవన్నిటిని దేని కిందకి వస్తుందంట, హింస కిందకి వస్తుందంట. అట్లా దేవుడి ప్రజల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు, దేవుని హింసించినట్టు. అయితే ఇక్కడ వారి కారణం లేకుండా దేవుడి బిడ్డల్ని ఏం చేస్తున్నాడు, ఇక్కడ హింస చేస్తున్నాడు. ఎవరు? మీరందరూ ముందర చూస్తున్నారు అంటే ఎవరికి నోరు లేదన్నట్టున్నది. నో రెస్పాన్సిబుల్. ఏం మాటలు రావా మీకు? బైబిల్ చదవమంటే చదవట్లేదు, ఊరి ముచ్చట్లు ఏంటి ఇక్కడ? ఎవరు మాట్లాడదు. మీరు ఎక్కడికి వచ్చిండ్రు? ఎక్కడికి వచ్చింది మీరు? మా ఇంటికి వచ్చిందా? దేవుడి ఇంటికి వచ్చిండ్రు. ఎంత భయంకర కూర్చోవాలి. దేవుడు అంటే ఎవరు? భూమి, ఆకాశం, సముద్రం ఇవన్నీ కలగజేసిన వాడు దేవుడు. మీరు మిమ్మల్ని ఎట్లా చేసిండ్రు? ఎవరికైనా తెలుసా? మనుషులు ఎట్లా చేసిండ్రు? మట్టితో చేసిండ్రు. మరి మట్టితో చేసిన మీరు దేవుడికి లోపడారా? దేవుడి ఇంటికి వచ్చి ఎంత భయంతో కూర్చోవాలి. దేవుడి సన్నిధిని సన్మానిస్తే ఆశీర్వాదం ఉంటుంది. మంచి చేతులు కట్టుకో, ఇవన్నీ చేతులు కట్టుకో, మంచి కూర్చో, మాట్లాడచ్చు, ఇవన్నీ కింద క్లాస్ వల్ల చెప్తారు. మీరు పైకి వచ్చినంటే ఇంకా మైండ్ మెచ్యూర్ కాదన్నట్టు. అర్థమవుతుందా? మూటెడ్ బుక్స్ పట్టుకొని పోతారు స్కూల్కి. ఏం చేస్తారు? అక్కడ చదువుతారా? ఫెయిల్ అవుతారా? ఏం చేస్తారు? మరి రెఫరెన్స్ చదవమంటే ఎవరు చదవట్లేదేంటి? దేవుడిని ఎక్కువ ప్రేమించాలి, దేవుడి కార్యాలు ఎక్కువ ఆసక్తి చూపించాలి. అప్పుడు దేవుడి కార్యాలు జీవిస్తాడు. సరేగా? సరే, ఇప్పుడు ఇక్కడ సౌలు ఏం చేసిండు? అధికారం ఇస్తున్న పత్రికలు పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేసిండు? వాళ్ళందరినీ హింసిస్తున్నాడు. మాట్లాడారంటున్నా, ఎవరు మాటలు రావా? సరే, ఇప్పుడు వీళ్ళని ఏం
హింసించడానికి. స్త్రీలను పురుషులను లేకుండా అందరినీ వాళ్ళు ఏం చేస్తారు, బాధ పెడుతున్నారు. బాగా ఈ సైనికుడు ఏం చేస్తాడు, ఆయన కాళ్ళను చేతులు ఎండలు పెట్టి కాళ్ళతో చెప్తాడు. చూసిన వీళ్ళందరూ ఎవరు, దేవుడి బిడ్డలు, దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు, ఏ సేవను నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ హింసిస్తున్నాడు. ఇంకా అనేకులను చంపేయడం రాయబడ్డది వాక్యంలో. ఇంకా భయంకరంగా చేయడానికి ఏం చేసిండు ఆయన, పత్రికలు అధికారం తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర నుండి, యాజకుల దగ్గర నుండి. అంటే యేసు ప్రభు గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు. ఏం చేస్తున్నాడు, ధర్మశాస్త్రం గురించి తెలుసుకున్నాడు. అందుకే దేవుడి బిడ్డని హింసిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడి బిడ్డని హింసిస్తే దేవుడు చూసుకుంటుంటాడా? దేవుడు చాలా దయగలిగిన వాడు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరు మనము దేవుడికి చాలా విలువైన వాడు. తెలుసా మీకు? చాలా మంది నిరాశపడతారు. ఏమని, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని చూస్తలేదు, మనం ఎవరికి అవసరం లేదు అని చాలాసార్లు బాధపడుతున్నాం. కానీ మనం ఎవరికి అవసరం, దేవుడికి అవసరం. మనం ఉంటే వచ్చినాం భూమికి, దేవుడు కలగేస్తే మనం విలువడానికి వచ్చినాం. అవునా? ఆ దేవుడు కలగేస్తే ఉద్దేశం అయితే మనం దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మందిరం ఎప్పుడు కాళ్ళు ఆపుకోతున్నారు, చాలా మర్యాద కూర్చోవాలి. స్కూల్ వాళ్ళు కదా, స్కూల్ అంటే టీచర్ భయపడతారు. అవునా? అలా కూర్చుంటాం మీ స్కూల్లో, మంచి కూర్చో. సరే, ఇక్కడ దేవుడి బిడ్డని నేనేం చేసిండు, ఏం చేస్తాడు, చంపేస్తాడు, హింసిస్తాడు. ఇట్లాంటి స్థితి చూసి దేవుడు ఏం చేసిండు, చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈయన దమస్కు అనే పట్టణానికి వెళ్ళాలని, అక్కడ ఉన్న ప్రజల్ని కూడా బాధ పెట్టాలని ఏం చేసిండు, అధికారం తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడ నుండి, పలారే యాజకుల దగ్గర నుండి. దమస్కు అనే పట్టణము యెరూషలేము నుండి 133 మైళ్ళ దూరంలో ఉన్నది. అయితే మనం ఈ దినాల్లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ పోవాలంటే ఎట్లా వెళ్తాము, అర్థం కాదు, బైక్, కారు, ఇంకా దూరదేశమైన విమానాలు, ఇంకా బస్సులు అన్నీ ఉన్నాయి కదా మనకి. ఆ కాలంలో వాళ్ళకి ప్రయాణం చేసేది తెలుసా? నడుచుకుంటానా? నడుచుకుంటా వెళ్ళేది, గాడిదల మీద, గుర్రాల మీద ప్రయాణం చేసేది. అయితే ఈ దేశంలో అంటే వాళ్ళు ఏం రాసి పెట్టారంటే, బహుశా సౌలు కంచెల గాడిద మీద వెళ్తున్నాడేమో అని రాస్తున్నారు. అయితే వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారని చెప్పిన, ఆయన ఒక్కడే పోతున్నాడా? లేదు, కొంతమంది కలిసి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పట్టణం అని చెప్పిన, దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నారు. అయితే ఆ పట్టణంలో దగ్గరికి వెళ్తుండగా మార్గంలో ఒక గొప్ప వెలుగు, సౌలు వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రకాశం వచ్చింది. ఆ వెలుగు మధ్యాహ్నం సూర్యకాంతి వలె ప్రకాశించింది. ఆ వెలుగు చూడగానే సౌలు ఇట్లా ఏమైండు, గోళ్ళ పడిపోయింది నేల మీద. వీళ్ళందరూ కూడా ఏమైంది, అమ్మో ఇలా వెలుగు వస్తుంది ఏంటి అని చూసినా, గొప్ప వెలుగు కనబడుతుంది ఏంటి అని వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళు ఏ మార్గం వెళ్తుందని చెప్పినా, ఏ పట్టణం, దమస్కు పట్టణం. దమస్కు పట్టణానికి సరిహద్దులోకి వచ్చేసరికి ఆ పట్టణం ప్రవేశిస్తుండగా ఆ గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో నుండి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎవరితోటి, సౌలుతో. ఏమంటున్నాడంటే, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు అని అన్నాడు. అంటే సౌలు తెలుసా యేసు ప్రభు అంటే ఎవరు? అయితే సౌలు ఏమనంటే, ప్రభువా నువ్వెవడవు అని అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పిండు, నీవు నన్ను హింసించుచున్నావు అని చెప్పిండు కదా. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు కదా. మరి యేసు ప్రభు ఎట్లా హింసిస్తున్నారని దేవుడు చెప్పిండు? చెప్పండి, మీరు వింటున్నారా? లేదా వింటే ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేస్తారు. ఏసే నమ్ముకున్న వాళ్ళని ఇందాక ఏం చేసిండు, హింసించిండు, చాలా మంది చంపి
వీళ్ళందరూ ఇట్లనే ఆయన ఎవరు కనబడట్లేదు వీళ్ళకి, అర్థమైందా? ఇట్లనే కాబట్టి అందరూ వీళ్ళందరూ ఎక్కడ చూస్తారు? ఆశ్చర్యం చూస్తారేగా, అమ్మో ఏంటి ఇంత పెద్ద వెళ్ళి వచ్చింది అని చూస్తారు కదా. ఈయన మాత్రం నేల మీద బోర పడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి సౌలు ఏమైందో తెలుసా? సౌలు తర్వాత లేచి నిలబడిన తర్వాత కళ్ళు వేసి చూసిందంట, కానీ కళ్ళు కనబడతలేవంట. కళ్ళు కనబడకపోతే ఇప్పుడు ఏమైందో తెలుసా? పక్కన ఉన్న వాళ్ళు ఏం చేసిందంటే ఈయన చేతులు పట్టుకొని వేరే ఊరికి తీసుకెళ్ళింది. పట్టణంలోనే తీసుకెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ ఊరు ఎంటర్ అవుతుందని చెప్పినా దమస్కు పట్టణము సమీపిస్తుండగా ఈ విషయం జరిగింది. ఆ దమస్కు పట్టణానికి సౌలు ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ ఉన్న దేవుడిని హింసించడానికి యాజకుల దగ్గరికి పోయి ఏం చేసిండు? అధికారం తీసుకొని వచ్చి గర్వంతో వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేసిండు? వెలుగు ద్వారా కనబడి ఆయనతో మాట్లాడిండు. దేవుడు ఏమని చెప్పిందంటే, సౌలు ఏమన్నాడంటే, ప్రభువా నేనేం చేయవాలంటే, అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నేను ఏం చేయాలో చెప్తా అని చెప్పాడు. అట్లా ఇప్పుడు సౌలు కళ్ళు కనబడి నేను చెప్పినా, కళ్ళు కనబడలేదు. 3 దినాలు ఆయన పట్టణంలోకి తీసుకెళ్ళిన తర్వాత 3 దినాలు కళ్ళు కనబడలేదు, అన్నం తినలేదు, అట్లనే ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు కనబడి మాట్లాడింది కదా. ఇప్పుడు కింద పడ్డంతా ఏమైందంటే, ఎవరెవరినైతే ఆయన హింసించిండో, ఎవరెవరిని కొట్టిండో, చంపిండు కదా చాలా మందిని. ఇంకా కొంతమందిని నిన్న ఒక లెసన్ తిన్నారు కదా. ఏం లెసన్ తిన్నా? స్టెఫెన్ గురించి ఉన్నారు. స్టెఫెన్ యొక్క చావునకు ఏం చేసినాడు? సౌలు సమ్మతించిండు. సచిండు మంచి పని అంటే సమ్మతించిందంటే ఒప్పుకున్నాడు అన్నాడు కదా. ఇంత భయంకరం. స్టెఫెన్ ఎట్లా అంటాడు? స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి వాక్యం బోధిస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజల యువతలో ఏం చేసిండట? ఆయన రాళ్ళతో కొట్టి చంపేసిండు. ఎంత భయంకరం కదా. దేవుడి వాక్యాన్ని బోధించిన వ్యక్తిని, దేవుడిని అనుసరించే దేవుడి బిడ్డ ఏం చేసిండు? వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపేసిండు. ఈ దినాల్లో కూడా మనం మన తరంలో కూడా ఒక సేవకుడు చనిపోయింది కదా. ఎవరు చెప్తారంటే పగడాల కళ్ళు. ఎంత భయంకరం కదా. ఆయన దేవుడి సేవకుడు, దేవుడి పని చేస్తుంది ఏం చేసిండు? భయంకరంగా చంపేసింది. అయితే దేవుడి ప్రజలకు ఏదైతే లోకంలో హింస కలుగుతుంది, కానీ వాడు